మున్సిపాలిటీలకు సంబంధించి లిస్ట్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నందికొండ, చిట్యాల, చండూరు, హుజూర్ నగర్, నేరేడుచర్ల, దేవరకొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కొడంగల్, నిజామాబాద్ సంబంధించి కామారెడ్డి, బీచ్కొండ, ఎల్లారెడ్డి, అటు బాన్సువాడ, భీమ్గల్, జుక్కల్ ఇవన్నీ కూడా నిజామాబాద్ పరిధిలోని మున్సిపాలిటీ గెలుచుకున్నాయి. కరీంనగర్లోని పెద్దపల్లి, చొప్పదండి ఈ మున్సిపాలిటీ గెలుచుకున్నాయి. మంతని మున్సిపాలిటీ కూడా కరీంనగర్ జిల్లా పరిధికి సంబంధించిందే. సో అక్కడ కూడా మంతనిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇది ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచింది, ఏ మున్సిపాలిటీని ఏ పార్టీ కైవసం చేసుకుంది అనేది. సో కాంగ్రెస్ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలకు సంబంధించి లిస్ట్ మనం చూస్తున్నాం. ఒకసారి పుష్పలీల గారు జాయిన్ అయ్యారు, మాజీ మంత్రి, ఆవిడతో మాట్లాడదాం. పుష్పలీల గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు, కానీ కొంత అనుకున్న స్థాయిలో లేదని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మెదక్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఇంట్రెస్టింగ్ ఇందాక నేను చెప్పాను, భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి లీడ్ కొనసాగుతోంది. కొంత పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా జనగామలో 35 పోస్టల్ బ్యాలెట్స్ పడితే ఒక్కటి కూడా కాంగ్రెస్కి రాలేదు. సో స్టేషన్ గన్పూర్లో ఎక్కడైతే కడియం శ్రీహరిని మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారో అదే స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం కాలేదు. అంటే ఉద్యోగులు, ప్రభుత్వ ప్రతినిధులు కొంత మీకు దూరంగా ఉన్నారనుకోవాలా కాంగ్రెస్కి? అంటే ఇది ఓవరాల్ గా అన్ని అంశాలను తీసుకుంటారులేండి. ఓటర్ అనే వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు, అప్పట్లాగా కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. తర్వాత ఏంటంటే ఈ పార్టీలో అంటే మధ్యలో అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళలో కొంత నిస్తబ్దత ఉంది, వాళ్ళలో స్తబ్దత కూడా ఉంది. ఓటర్స్ లో ముఖ్యంగా ఏంటంటే మొన్నటి వరకు ఈ పార్టీలో తిట్టాము, ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటిది ఉంటుంది. అలాగే కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా ఆలోచన పరులు. వాళ్ళు ఏది చేసినా నిర్ణయం కరెక్టే ఉంటది అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గతంలో చూసిన రిజల్ట్ కనుక చూస్తే మనకు ఇలాంటివి వచ్చాయి, కానీ ఉద్యోగస్తులు వేసే ఓట్లు మాత్రం ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కొంచెం జాప్యం జరిగి ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వాళ్ళ ఓటు పర్సంటేజ్ కూడా పాజిటివ్ గానే వస్తుంది అనుకుంటున్నాను, మరీ మైనస్ లో ఉండదు అనుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో శ్రీహరి గారు కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఎంపీ స్థానాన్ని అమ్మాయికి ఇవ్వడం కానివ్వండి, దళితుల పట్ల ఉన్నదాని కానీ ఇవన్నీ చూసినా కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా అక్కడ గెలుపుకే చాలా వరకు ఉంది కాబట్టి ఆ అమ్మాయిని గెలిపించడం జరిపింది. ఇప్పుడు కూడా ఉన్న రిజల్ట్ లో పాజిటివ్ ఆశావాదులం మేము. ఎందుకంటే 2 సంవత్సరాలే అయింది మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అనేక ఆర్థికమైన సమస్యలు ఉన్నప్పటికి కూడా ప్రతి దాన్ని కూడా ఛాలెంజ్ గా ముఖ్యమంత్రి గారు తీసుకొని వెళ్ళడము, ప్రతిదీ ప్రెస్టీజ్ గా తీసుకొని వెళ్ళడం, తన క్యాంపెయినింగ్ లో కూడా ప్రతి వాళ్ళను సరిగ్గా కోఆర్డినేట్ చేయడం అనేది బాగా జరిగింది. ఓవరాల్ గా చూస్తే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా ఓటర్స్ వేస్తారు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళకి వేస్తే ఏం ఉపయోగం లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, నేను చేయట్లేదు అంటారు. ఓటర్ మహాశైలు చాలా వరకు తెలివి వచ్చింది కాబట్టి అధికారం ఉన్న పార్టీలతో గొడవ పడైనా సరే, కొట్లాటైనా కొంతవరకైనా కాకుండా 50-60% వాళ్ళు అనుకునేవి తీర్చడానికి అవకాశం ఉంటది. కాబట్టి వీళ్ళు తప్పు చేస్తున్నారా అని అనుకోవడం లేదు. ఒక్కదాన్ని పట్టుకొని బేస్ చేసుకొని మన నిర్ణయం తీసుకోవడానికి కరెక్ట్ కాదు. 100% కాంగ్రెస్ పార్టీకి విన్నింగ్ వస్తుందని నమ్ముతున్నాం. కానీ 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7 కార్పొరేషన్లో 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. సో మీరు అంటున్నట్టుగా నిజంగానే కొంత అన్ని రకాల ఆలోచిస్తారనుకుంటే కరీంనగర్లో అండ్ నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఫైట్ ఇస్తోంది, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరాడుతూ ఉంటే బీజేపీ కైవసం చేసుకోబోతోంది. సో కరీంనగర్, నిజామాబాద్లో ఏ ఫ్యాక్టర్స్ మీకు ఫెయిల్యూర్ కారణమయ్యాయి? ఫెయిల్యూర్ అని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ అరవింద్ గారు కొంచెం చూశారు కదా ఎట్లా ఇది చేయడం. రెండోది బీజేపీని అసలు నిజంగా చూస్తే వీళ్ళు ఎంత పొంకనాలు మాట్లాడతారో, ఎంత మాట్లాడతారో అంత రిజల్ట్ రాకపోవడం అనేది గత 10 సంవత్సరాల్లో చూసాము, ఇప్పుడు కూడా చూసాము. సరే ఇద్దరు గొడవ పడితే మూడో వరకు లాభం అన్నట్టుగా కొంతవరకు కొంత నిర్దిష్టంగా వాళ్ళు జరుగుతా ఉంది. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఒక్క ఓటు కూడా మనకి ప్రెస్టేజ్ గా తీసుకోవాల్సిందే. లాస్ట్ వరకు అయితే నాకైతే నమ్మకం ఉంది, బీజేపీని అంతగా జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు జరుగుతున్నారు మోదీ గారి మీద చూడండి, అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం చూడండి, వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న కొత్తగా చాలా చాలా ఆరోపణలు బీజేపీ మీద వస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా వీళ్ళు ఆర్థిక వ్యవస్థను చాలా జీరో చేశారనేది ప్రతి వాడు సోషల్ మీడియా అన్ని చూసుకొని చూస్తున్నారు. ప్రజలకు బాగా చైతన్యం వచ్చింది. సో బీజేపీని అంత తొందరగా నమ్మట్లేదు. బీజేపీని గెలిపిస్తే ఎట్లాగైనా మళ్ళీ మతతత్వాలు, గుడులు, గోపురాలే ఉంటాయి తప్ప డెవలప్మెంట్ ఉండదు. గుడీలు కావాల్సిందే, అంబేద్కర్ చెప్పినట్టుగా బడీలు కావాలంటున్నారు. జనాలు ఎక్కువ అయిపోయారు. కానీ ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత గ్రాడ్యువల్ గా గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా తీసేయడము, విద్యా వ్యవస్థను
కూలదోయడం, ఎంతసేపు భజన చేయడం అని చెప్పడము, ఇవన్నీ తంతులు చూసిన తర్వాత నిజంగా విఘ్నులు అనే వాళ్ళు ఎవరైనా ఓటర్ మహాశయులు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. సో వారిని ఎట్టాగానే వీళ్ళు 10 సంవత్సరాలు మోసం చేశారు, పొరపాటు జరిగిపోయింది అని చాలా వరకు చేంజెస్ వచ్చింది యూత్ లో గానీ మహిళల్లో గానీ. సరే రైతుల విషయంలో గానీ మహిళల విషయంలో గానీ ఒక బస్సే చేశారా, 6 చేయలేదు అంటే మీరు మొత్తం డబ్బాను ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా ఆర్థిక వ్యవస్థ. తెలిసినా కూడా మేము ఛాలెంజ్ గా తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, ఇప్పుడు పిసిసి గారి నాయకత్వం లోపల ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని కూడా చాలా